మేషరాశి వాళ్ళకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. దీన్ని కలిపితే మనకి మేషరాశి. వీళ్ళకి గురువు మే 1 వరకు జన్మనందు ఉంటాడు, అంటే ఆ రాశిలోనే ఉంటాడు. అది కూడా ఎలా ఉంటాడు? రజితమూర్తిగా ఉంటాడు. దానివల్ల తర్వాత సంవత్సరం అంతా మే 1 తర్వాత అంతా కూడా ఆయన తామ్రమూర్తిగా ద్వితీయంలో ఉంటాడు. శని 29/3/2025 వరకు లాభం నందు ఉండి లోహమూర్తిగా ఉండి తర్వాత అంతా కూడా వ్యయంగాను లోహమూర్తిగానే ఉంటాడు. అంటే శని యొక్క ప్రభావం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనేది మీరు బాగా గమనించుకోవాలి. రాహుకేతులు సంవత్సరం అంతా రజితమూర్తులుగానే ఉంటారు. ఈ 12, 6లోనే ఉంటారు. 12లో రాహు ఉన్నాడు అంటే ఖర్చు అధికం, 6లో కేతు ఉన్నాడు అంటే ఎక్కువగా వీరికి శత్రువులు అధికమైపోతారు. అంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది, చర్మ సంబంధమైన బాధలు అలాంటివి కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ యొక్క గోచారంలో మే 1 అంటే గురువు శుభుడు, శని అక్టోబర్ నుండి డిసెంబర్ దాకా శుభుడు, రాహు 16/3/2025 నుంచి పాపి, కేతు సంవత్సరం అంతా శుభుడు. కాబట్టి మీకు కొంచెం గురుబలం ఉంది. శని రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు చేస్తున్నారు. మీరు ప్రతి ప్రయత్నానికి ఎక్కువగా పట్టుదల చూపించాలి, చాలా సమయపాలన ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఎవరైనా చెప్పుడు మాటలు వినకూడదు, మీ పని మీరు చేయాలి. ఎక్కడ లంచాలు తీసుకోవడం అలాంటి వాటిలో పట్టుబడిపోతారు. కాబట్టి రహస్యమైన విషయాలు బయటపడిపోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. కాకపోతే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు, మీ రాశికి అధిపతి. కాబట్టి మీరు దర్జాగా ఉంటే మిమ్మల్ని దర్జాగా ఉంచే పరిస్థితిలో కుజుడు ఉంటాడు. కాబట్టి ఎక్కడ దేనికి మీరు ఇబ్బంది పడకుండా విదేశీ పర్యటనలు చేసి కొత్త విద్యను చదువుకోవాలన్నా, ఏదైనా ఒక విద్యని ఎక్కువగా దాన్ని సాధించాలన్నా మీకు ఈ సంవత్సరం అనుకోరు. అలాగే విదేశీ ప్రయాణాలు కావాలి అనుకున్న వారికి ప్రయోజనం ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే మొదట 6 నెలలు కాకుండా ద్వితీయార్థంలో మీకు వివాహాలు అవ్వడానికి అనుకూలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాశి వాళ్ళందరూ కూడా అన్నింటా జాగ్రత్త తీసుకుని విమర్శలు లేకుండా కష్టపడి పైకి రాగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనవసర విషయాలు తలదూర్చుకుని తగువులు పెట్టుకుంటూ లంచాలు పుచ్చుకుంటూ అబద్ధాలు చెప్తూ ఉంటే మాత్రం ఈ రాశి వాళ్ళు ఇబ్బందులు పడతారనేది బాగా గమనించుకోండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకు పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, దక్షిణామూర్తి కవచం పారాయణ చేయడం. ఇవి 2 మీకు ఈ సంవత్సరం మొత్తానికి మీకు మంచి పరిహారాలుగా ఉపయోగపడతాయని చెప్పచ్చు.